సీతా స్టోరీస్ తెలుగు కుటుంబ విలువలు జీవిత పాఠాలు మనసును హత్తుకునే కథలతో మీ ముందుకు వచ్చాం. గత భాగంలో కూతురు సీత పైలట్ కలను నిజం చేయడానికి రంగయ్య తన ప్రాణమైన 3 ఎకరాల పొలాన్ని స్నేహితుడు జనార్దన్కి అమ్మేశాడు. 60 లక్షల రూపాయలతో సీతను సిటీలోని ఏవియేషన్ అకాడమీలో చేర్పించాడు. కానని లక్ష్మి కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు సుశీలమ్మ, ఇతర మహిళలు ఆమెను అందరి ముందు దారుణంగా అవహేళన చేశారు. పొలం అమ్మేసి రోడ్డున పడ్డారని దెప్పిపొడిచారు. అయినా సరే రంగయ్య తన కూతురి నమ్మకాన్ని గుండెల్లో మోస్తూ ధైర్యంగా నిలబడ్డాడు. అసలు సీత సిటీలో ఎలాంటి కష్టాలను ఎదుర్కొంది ఇప్పుడు చూద్దాం. సిటీలోని ఏవియేషన్ అకాడమీ. క్యాస్లీ కార్లలో వస్తున్న స్టూడెంట్స్. వారి మధ్య పాత స్కూటీపై వచ్చి దిగుతుంది సీత. కారిడార్లో సీత ఒక మూలన కూర్చుని భయపడుతూ ఇంగ్లీష్ డిక్షనరీ పక్కన పెట్టుకుని చదువుకుంటూ ఉంటుంది. అప్పుడే ప్రియా మరికొందరు స్టూడెంట్స్తో కలిసి వెటకారంగా నవ్వుతూతూ సీత దగ్గరకు వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, అసలీ అకాడమీలో ఏం జరుగుతోంది? నాన్నగారి పొలాలు అమ్ముకుని ఇక్కడికి ఊరు పేర్లేని వాళ్లంతా వచ్చేస్తున్నారు. హేయ్, పల్లెటూరు పిల్లా, నీ పేరేంటి? సీత భయపడుతూ నెమ్మదిగా లేచి నిలబడి, నా పేరు సీత. సీత? పేరుకి తగ్గట్టే పాతకాలం నాటి కాటన్ చుడీదార్. ఏంటే ఆ చేతిలో డిక్షనరీ? ఇక్కడ ప్రొఫెసర్లు చెప్పే ఇంగ్లీష్ టర్మినాలజీ నీకర్థం కావట్లేదా? లేక అంతా నీ తలమీదుగా విమానంలా వెళ్తోందా? సీత కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా తలదించుకుని. ప్లీజ్ ప్రియా, నేనిక్కడికి చదువుకోడానికొచ్చాను. నన్ను నా పని చూసుకోనివ్వు. పని చూసుకుంటుందట. మొన్న సిమ్యులేటర్ రూంలో ఏం చేశావో అందరం చూశాం కదే. కనీసం ఆ ఇంగ్లీష్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అర్థం కాక బటన్స్ అన్నీ ఇష్టమొచ్చినట్టు నొక్కేశావ్. విమానాలు తోలడమంటే మీ ఊర్లో గేదెలు మేపడం, ట్రాక్టర్ తోలడం అనుకుంటున్నావా ఏంటి? నీలాంటోళ్ల వల్ల అకాడమీ స్టాండర్డ్స్ పడిపోతున్నాయి. వాళ్లు నవ్వుకుంటూ వెళ్తారు. సీత తీవ్రమైన బాధతో, మనస్తాపంతో అక్కడ్నుండి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ బుల్లీయింగ్ వల్ల కలిగిన ఒత్తిడితో సీత కొన్ని రోజులు సరిగ్గా చదువుకోలేకపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఎగ్జామ్స్ వస్తాయి. సీత భయపడుతూనే ఎగ్జామ్ రాస్తుంది. ఆ మరుసటి రోజు ఫలితాలు వస్తాయి. నోటీస్ బోర్డ్ దగ్గర సీత పేరు పక్కన ఫెయిల్ అని ఉంటుంది. అది చూసి సీత ఏడుస్తుంటే ప్రియా గ్యాంగ్ మళ్ళీ అక్కడికి వస్తారు. చూసారా, ఫెయిల్ అయిపోయింది. హే సీతా, మీ నాన్న ఊర్లో కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ తెచ్చి నీమీద నీళ్లలా వేస్ట్ చేశాడు చూసావా? మీలాంటి పేదోళ్లకి ఈ పైలట్ చదువులు దండగా అని ఇప్పటికైనా అర్థమైందా? వాళ్ల మాటలకు సీత గుండె పగిలినంత పనవుతుంది. ఏడుస్తూ పరుగెత్తుకుంటూ హాస్టల్ రూంకి వెళ్తుంది. హాస్టల్ రూంలో సీత వెక్కి వెక్కి ఏడుస్తూ ఊర్లోని నాన్న రంగయ్యకి ఫోన్ చేస్తుంది. పల్లెటూర్లో అరుగుమీద రంగయ్య దిగులుగా కూర్చుని ఉంటాడు. లక్ష్మీ లోపల పనిచేసుకుంటుంది. ఫోన్ రింగ్ అవ్వగానే రంగయ్య ఎంతో ఆశగా ఫోనెత్తుతాడు. హలో సీతా, నా బంగారు తల్లి, ఎలా ఉన్నావమ్మా? నీ పరీక్ష ఏమైందమ్మా? సీత ఏడుపు ఆపుకోలేక, నాన్న, నన్ను క్షమించు నాన్న. నేను మొదటి పరీక్షలోనే ఫెయిల్ అయ్యాను నాన్న. ఇక్కడందరూ నన్ను ఏడిపించారు. నీ డబ్బులన్నీ వేస్ట్ అయిపోయాయని నన్ను చూసి నవ్వుతున్నారు. నా వల్ల మీ కష్టం, మీ ఆశలు అన్నీ పాడైపోయాయి నాన్నా. లక్ష్మి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యో దేవుడా, ఏంటమ్మా ఆ మాటలు? ఏమైంది నా బిడ్డకి? రంగయ్య గుండెలోపల బరువెక్తున్నా ధైర్యం తెచ్చుకుని ఇలా అంటాడు. ఏంటమ్మా సీతా, చిన్నదానికే అంత ఏడుస్తున్నావు? ఒక్క పరీక్షలో ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయినట్టా అమ్మా? ఇంగ్లీష్ రాకపోతే ఏంటమ్మా? కష్టపడే గుణం ఉందిగా నీకు. నీ నాన్నకి నీ మీద కొండంత నమ్మకం ఉందమ్మా. నువ్వు మళ్ళీ ప్రయత్నించు. నీ నాన్న నీ వెనకే ఉన్నాడు. సీత ఏడుస్తూనే, నాన్న, నాకు చాలా భయంగా ఉంది నాన్న. నా వల్ల కవడం లేదు నాన్న అని అంటుంది. భయపడకూడదమ్మా, నువ్వు రంగయ్య కూతురివి. ముందు ఫోన్ పెట్టి భోజనం చెయ్యి తల్లీ.
రంగయ్య ఫోన్ కట్ చేసిన తర్వాత అరుగుమీద కూర్చుని తలపట్టుకుని గట్టిగా ఏడుస్తాడు. లక్ష్మి తన భర్త పక్కన కూర్చుని తను కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఊర్లో ఉన్న వాళ్ల మాటలన్నీ గుర్తు తెచ్చుకుని ఇద్దరు దంపతులు ఏడుస్తారు. ఏమండి, మన పిల్ల అక్కడ ఎంత నరకం అనుభవిస్తోందో చూశారా? మన సీత గెలవకపోతే మనం ఏమైపోతామండి? లక్ష్మీ, నా ప్రాణమైన 3 ఎకరాల పొలాన్ని ఆ జనార్దన్ దగ్గర అమ్మేసి కూతురి కరను నమ్మి పంపాను. ఇక్కడేమో ఊరి జనాలు మనల్ని చూసి రోడ్డున పడ్డారు అని నవ్వుతున్నారు. ఒకవేళ మన సీత అక్కడ ఓడిపోతే ఈ ఊర్లో తలెత్తుకుని తిరగలేం. మనకి చావటం తప్ప వేరే దారి లేదు లక్ష్మీ. ఆ అవమానాన్ని భరించి నేను బతకలేను. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటల్ని లోపల్నుండి రఘు తలుపుచాటున వింటాడు. తన నాన్న నోటు నుండి తాను బతకలేను, చచ్చిపోతాను అనే మాటలు విని రఘు గుండె ఆగిపోయినంత పనవుతుంది. రఘు ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి ఊరి బయటన రఘు ఏడుస్తూ అక్క సీతకు ఫోన్ చేస్తాడు. సీత హాస్టల్ రూంలో ఏడుస్తూ ఫోన్ తీసుకుంది. హలో రఘు, ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేశావ్? ఇంట్లో నాన్న బాగున్నారా? రఘు కన్నీళ్లు తుడుచుకుంటూ కోపంతో ఇలా అంటాడు. అక్క, నువ్వక్కడ ఏడవడం ఆపుతావా లేదా? నీకక్కడ ఒక్క ఎగ్జామ్ పోయినందుకే అంత ఏడుపొస్తుందా? ఇక్కడ నాన్న నీకోసం ప్రతి క్షణం చస్తూ బతుకుతున్నారక్కా. సీత కంగారుగా. ఏమైందిరా రఘు? నాన్నేమైనా అన్నారా? నీ పైలట్ చదువు కోసం నాన్న తన ప్రాణమైన మన 3 ఎకరాల పొలాన్ని జనార్దన్ మావకి అమ్మేశాడక్కా. ఇందాకే నాన్న అమ్మతో ఏమన్నాడో తెలుసా? సీత ఓడిపోతే మనకి చావే శరణ్యం అని ఏడ్చాడక్కా. నువ్వు గెలవకపోతే ఇక్కడ నాన్న బతకడక్కా. నాన్న పొలం అమ్మేశాడన్న నిజం. ఆ మాటలు వినగానే సీత మైండ్ బ్లాంక్ అవుతుంది. సీత నిశ్శబ్దంగా నుంచుంటుంది. ఆమె కళ్లల్లో భయం పోయి ఒక రకమైన పట్టుదల, రౌద్రం, కొండంత ఆత్మవిశ్వాసం నిండుతాయి. తన కన్నీళ్లను తుడుచుకుని గంభీరంగా మాట్లాడుతుంది. రఘు, ఇప్పటివరకు నేను భయపడింది ఇంగ్లీష్కి కాదురా, నాలో ఉన్న ఆత్మన్యూనతకి. కాని ఇకపై ఈ సీత కంట్లో కన్నీరు చూడవు. నాన్న పోగొట్టుకున్న పొలాన్ని, అమ్మ నమ్మకాన్ని, ఊర్లో పోయిన గౌరవాన్ని మళ్ళీ నాన్న కాళ్ల దగ్గరకు తెచ్చిపెడతాన్రా. నాన్న ప్రాణం మీదొట్టు, ఈ సీత ఇక ఓడిపోదు. ఆకాశాన్ని చీల్చుకుని అయినా సరే పైలటయ్యి ఆ విమానంతోనే ఊరి మైదానంలో దిగుతాను. నాన్న నమ్మకాన్ని గెలిపిస్తానురా. కాల్ కట్ చేసిన తర్వాత హాస్టల్ రూంలో సీత డిక్షనరీ పక్కన పెట్టి బుక్స్ ముందేసుకుని కళ్లల్లో అపారమైన కాన్ఫిడెన్స్తో, చిరునవ్వుతో పట్టుదరగా చదవడం స్టార్ట్ చేస్తుంది. ఊరి మైదానంలో ఫంక్షన్ జరుగుతుంటుంది. ఊరి జనాలందరూ రకరకాల బట్టలు వేసుకుని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. రంగయ్య, లక్ష్మి నెమ్మదిగా అక్కడికి వస్తారు. వాళ్ళని చూడగానే ఊరి జనాలు సైలెంట్ అయి ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకోవడం స్టార్ట్ చేస్తారు. సుశీలమ్మ కావాలనే అందరికీ వినబడేలా గట్టిగా మాట్లాడడం మొదలుపెడుతుంది. రండి రండి రంగయ్య గారు, రండి లక్ష్మమ్మగారు. ఏంటి, మీ పైలటమ్మాయి లేకుండానే ఫంక్షన్కి వచ్చేశారు? పట్నంలో విమానం నడపడం నేర్చేసుకుని విమానంలోనే వస్తుంది అనుకున్నామే. ఆ విమానం నడిపినట్టే ఉందిలే సుశీలమ్మ. నిన్న రాత్రి సిటీ నుంచి కాసిం కుర్రాడు వచ్చాడు. మీ అమ్మాయి అక్కడ మొదటి పరీక్షలోనే దారుణంగా ఫెయిల్ అయిందటగా రంగయ్య. ఆ మాట వినగానే లక్ష్మి గుండె ఆగినంత పనవుతుంది. రంగయ్య కళ్లల్లో నీళ్లు తిరిగినా తలదించుకుని మౌనంగా ఉంటాడు. లేదు సుశీలమ్మ, మా సీత రాత్రింబవళ్ళు కష్టపడే పిల్ల. ఏదో పొరపాటున ఈ ఒక్క పరీక్షలో. సుశీలమ్మ మధ్యలోనే అడ్డుపడి, చాలేవే లక్ష్మీ, ఇంకా సొల్లు కబుర్లు చెప్తున్నావు. అప్పుడే చెప్పాం మేము, పల్లెటూరి పేదోళ్లకు విమానం చదువులెందుకురా అని. వినలేదు. నాన్నగారికి పొగరు, బిడ్డకేమో గాల్లో మేడలు కట్టే ఆశ. ఇప్పుడు చూశారా, ఉన్న 3 ఎకరాల పొలాన్ని జనార్దన్కి అమ్ముకొని రోడ్డున పడ్డారు. ఇప్పుడు ఊర్లో రూపాయికి కొరగాకుండా ముష్టివాళ్లైపోయారు. అవును సుశీలమ్మ, పొలం పోయే, సీత చదువు పోయే, ఊర్లో అందరి ముందు రంగయ్య గారి పరువు పోయే. ఇక ఆ పిల్లకు పెళ్లి చేసి ఏ ఇల్లు అలకడానికైనా పంపించండి. ఆ పైలట్ డ్రీమ్స్ మీ వల్ల కావు.
చుట్టూ ఉన్న ఊరి జనాలందరూ రంగాయ్య లక్ష్మీలం చూసి బిగ్గరగా నవ్వుతారు. రంగాయ్య గుండెల్లో రక్తం ఓడుతున్నా చేతులు జోడించి కన్నీళ్లతో నిలబడతాడు. సుశీలమ్మా, నా కూతురు ఓడిపోలేదు. తను పడిపోయిందంతే. మళ్ళీ లేచి నిలబడుతుంది. నా పొలం పోయినా సరే నా కూతురు మీద నాకున్న నమ్మకం పోలేదు. ఒక్కరోజు వస్తుంది. నా సీత విమానంతోనే ఈ ఊర్లో దిగుతుంది. హ! కలలు కనడం బాగానే ఉందిలే రంగాయ్య. ముందైతే మీరిక్కడ్నుంచి వెళ్ళండి. ఫంక్షన్లో మీ ఏడుపు ముఖాలు చూడలేకపోతున్నాం. రంగాయ్య లక్ష్మీ చెయ్యి పట్టుకుని దారి పొడవునా ఊరివాళ్ల నవ్వులు, అవమానాల మధ్య తలదించుకుని ఏడుస్తూ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. నాన్న పడిన కన్నీళ్లు, ఊరి ఫంక్షన్లో అనుభవించిన అవమానం సీతలో ఒక నిప్పును రదిల్చాయి. ఆ ఆవేశమే ఇప్పుడు ఆత్మవిశ్వాసంగా మారింది. మరి ఊరివాళ్ల దెప్పిపొడుపులను, అవమానాలను సీత తన గెలుపుతో ఎలా తిప్పికొడుతుంది? అకాడమీలో ఎగతాళి చేసిన వాళ్ల పొగరును ఎలా అణచుతుంది? ఇన్ని కష్టాలను దాటుకుని సీత నిజంగానే పైలట్ అవుతుందా? నాన్న కన్నీళ్లను తుడిచి, నీళ్లను తుడిచి ఆ పొలాన్ని మళ్లీ గెలుచుకుంటుందా లేదా? ఇది తెలుసుకోవాలంటే పార్ట్ 5 కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.